ఆంధ్రప్రదేశ్లో సమ్మెటివ్ ఒకటి ప్రశ్నపత్రాలు లీకట. సమ్మెటివ్ 1 పరీక్ష గణిత ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి 10 తరగతి విద్యార్థులు నిర్వహించిన పరీక్షలు రద్దు చేశారు. పేపర్లు లీక్ అయిపోయినాయి. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చాలా స్మార్ట్, చాలా టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా చాలా గొప్పదై అనుకున్నటువంటి వ్యక్తి ఏకంగా ప్రశ్నపత్రాలే లీక్ అయిపోయినాయి. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అయిపోయినాయి. జవాబులు సామాజిక మాధ్యమాల్లోనే శుక్రవారం వచ్చేసినాయట. ఒకరోజు ముందే మొత్తం సోషల్ మీడియాలో వచ్చేసినాయి. ప్రశ్నపత్రాలు వచ్చేసినాయి, ఆన్సర్లు వచ్చేసినాయి. అంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే CEO, ఆయన పరిపాలనా ద్రష్టుడు, ఆయన పరిపాలన అది. గతంలో కూడా 96లోనో 97లోనో ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉంటే మా బ్రదర్ ఉన్నప్పుడు 96 తర్వాత బహుశా 98లా, ఇంకా అప్పటికి 99 కూడా కాలేదు. అప్పుడు కూడా పేపర్ లీక్ అయింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయిపోయింది ఏకంగా. ఇప్పుడు సమ్మెటివ్కి సంబంధించినటువంటి అంతర్గత పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్లు కూడా లీక్ అయిపోతున్నాయి ఇవాళ. అది తెలుగుదేశం పార్టీ యొక్క స్థాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడిని తప్పు పట్టాలనా, లేకపోతే లోకేష్ని తప్పు పట్టాలనా, లేదు విద్యాశాఖ మంత్రిని తప్పు పట్టాలనా, ఈ విషయానికి వచ్చేసరికి ఎవరిని తప్పు పట్టాలో వారినే తప్పు పట్టండి. అది మీ పరిపాలనకు సంబంధించినటువంటి ఘనమైనటువంటి వ్యవహారం అనేటువంటిది చెప్పక తప్పనటువంటి పరిస్థితి.